హాయ్ అండి. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో మనం చింతపండు పులిహోర చేసుకుందామండి. స్టార్ట్ చేద్దాం మరి. అమ్మవారి ఆశీస్సులతో నైవేద్యం వారు మొదలెడదామండి. పులిహోర అండి. ఇదిగోండి ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యం కడిగి నానబెట్టినానండి. స్టవ్ వెలిగించేసి పెట్టేసుకుందాం పొయ్యి మీద. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టానండి. ఈ లోపల స్టవ్ వెలిగించుకునండి మనం పులిహోర పప్పు నానబెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందాం. ఎందుకంటే వేరుశెనగ నూనె వేస్తున్నానండి. పులిహోరకి వేరుశెనగ నూనె బాగుంటుంది, నువ్వుల నూనె ఉన్నా బాగుంటుందండి. ఒక ఇంచు అల్లం ముక్క పచ్చిమిరపకాయల పలంగా వేయనండి, మిక్సీ ఆడేసుకుని వేసుకుంటే పులిహోరలు చాలా బాగుంటుందండి. ఇవాళ అలా చేసి చూపిస్తాను మీకు. ఇది మిక్సీ ఆడతానండి. ఇంకొన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి, కచ్చా పచ్చాగా పట్టుకోవాలి, బాగా మెత్తగా కాదు. ఆయిల్ వేడెక్కిందండి. గుప్పుడు పలుకులు, గుప్పుడు పచ్చిశనగపప్పు, గుప్పుడు పొట్టు మినపప్పు, స్పూన్ ఆవాలండి. చింతపండు పులిహోరలోని ఒక 15 మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేగాలి. ఈ లోపల మనకు అన్నం కూడా ఉడుకుతుందండి. ఈ లోపల చింతపండు పిసుకున్నా. మూడు ఎండుమిర్చి వేస్తున్నానండి. మనం మిక్సీ పట్టినాం కదండి, అల్లం పచ్చిమిర్చి ఇది వేసుకుందాం. కొంచెం వేసుకుని కొంచెం అన్నంలో మొద్దామండి. ఇది బాగా వేగాలి. ఇలాగే వేస్తండి అన్నం అంతా పడుతుంది. ప్లస్ పచ్చిమిరకాయలు ఏరు పడేయారండి, అల్లం ముక్కలు ఏరు పడేయారు. ఇందులో కొంచెం పసుపు, కరివేపాకు, కొంచెం ఇంగువండి. ఇంగు కూడా కొంచెం వేగాక ఈ చింతపండు పులుసు వేసుకుందాం. నానబెట్టినాక చింతపండు పులుసు వేసి ఇది బాగా దగ్గర కొడకాలండి. చింతపండు పులుసు కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు 2 స్పూన్లు వేసానండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం బెల్లం, నూనె పైకి తెలియ వరకు ఉడకాలి. పులిహోర అన్నం ఉడికిపోయిందండి, వాచేస్తున్నాను. గొట్టం చుట్టే నేను పెడతారు కర్రలు. అన్నం తలారి పెట్టుకుందామండి. ఈ మధ్యలో మనం మిక్సీ పట్టినాం కదండి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కప్పుకొని అన్నం చల్లారనివ్వాలి. అన్నం చల్లారబెట్టుకుందామండి. పులుసు ఉడికిపోయిందండి. దగ్గరికి అయిపోయింది కదా, ఆయిల్ తెలియదు కదా, ఇదో ఆయిల్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసి కలుపుకుందాం. వేరుశనగ నూనె కొంచెం వేసుకుందాం. పులుసు వేసుకుందాం. కొంచెం వదిలేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువ వద్దేమో అని డౌట్. నైవేద్యం పెట్టాక అప్పుడు చూసి కావాలితే వేస్తాను. ఇందులో మనం పసుపు, ఉప్పు, బెల్లం అన్నీ వేసుకున్నాను, ఇంకేం వేయట్లేదు. ఇలా చేసుకున్నప్పుడు చింతపండు పులిహోరకి మెంతులు వేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకండి, ఒక 15, 20 పులుసుని బట్టి. తక్కువ పులుసు అయితే ఒక 10. ఇలా దగ్గరికి నొక్కుకోవాలి. అమ్మవారి నైవేద్యం బౌల్లో తీసుకుందామండి. అమ్మవారి నైవేద్యం 7వ రోజు పులిహోర రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.